ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్లోని పలు గ్రామాల హిందువులు అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామాల్లోకి రోహింగ్యా ముస్లింలు హైందవేతరులు రాకూడదని ఫ్లెక్సీలు పెట్టారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. గత వారం చమేలి అనే ప్రాంతంలో లైంగిక వేధింపుల కేసు తర్వాత గ్రామంలోని హిందువులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ముస్లిం వ్యాపారులెవరూ తమ గ్రామాల్లోకి ప్రవేశించడానికి వీల్లేదంటూ హెచ్చరిస్తూ పోస్టర్లు కూడా వెలిశాయి. ఈ నియమాలను ఎవరైనా గ్రామస్తులు ఉల్లంఘిస్తే శిక్షార్హులంటూ పేర్కొన్నారు. మరోవైపు వీటికి సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. పోలీసులు కూడా ఈ పోస్టర్లను ధృవీకరించారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి తాము గ్రామస్తులతో మాట్లాడుతున్నామని పోలీసులు పేర్కొంటున్నారు. స్థానికుల కథనం ప్రకారం చమేలి జిల్లాలోని నందప్రయాగ్ ప్రాంతంలోని ఓ ముస్లిం సెలూన్ యాజమాని హిందూ బాలికను లైంగికంగా వేధించినట్లు పేర్కొంటున్నారు. దీంతో ఆ ముస్లిం వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు నిరసనలకు దిగారు. ఆ తర్వాత జరిగిన సంఘటనల నేపథ్యంలో తమ గ్రామంలోకి హైందవేతరులు ముస్లింలు రావడానికి వీల్లేదంటూ ఫ్లెక్సీలు పెట్టడంతో పాటు ముస్లింలు ఎవరూ కూడా తమ గ్రామాలలో వ్యాపారం చేయొద్దు అంటూ ఫ్లెక్సీలు పెట్టారు. ఇక అక్కడ పరిస్థితులు సద్దుమణగడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పారు. కానీ ఏదేమైనా ఇదేదో కొత్తగా అనిపిస్తోంది కదా. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా చైతన్యమా, విప్లవమా, నిరసనమా, ఉద్యమమా మొదలైనట్టు కనిపిస్తోంది కాదు. మరి ఈ ఉద్యమం ఎటు దారి తీస్తుంది? ఇలా ఎందరిలోనో వేకప్ చేయడానికి ఉపయోగపడుతుందా, లేకపోతే ఈ గ్రామంలోనే మళ్ళీ సర్దుపాటై యథా రాజా తదా ప్రజ అన్నట్టు మొదలవుతుందా? ఎక్కడో అత్యాచారం, హత్య లేకపోతే దాడులు జరిగినప్పుడే ఈ చైతన్యం వస్తుందా? ప్రతి క్షణం కూడా హిందువులంతా కూడా ఇదే చైతన్యంతో అడుగులు ముందుకు వేస్తారా అనేది చూడాలి. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఆర్థికంగా చేతన అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో ₹1 నుంచి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఆర్ వాయిస్ కి ఆర్థిక చేతన అందించిన వాళ్ళు అవుతారు. జై భారత్.